పార్ట్ 5 ఆందోళనని అధిగమించటానికి అత్యుత్తమ మార్గం. చాప్టర్ 19 నా తల్లిదండ్రులు ఆందోళనని ఎలా జయించారు. ముందు చెప్పినట్లు నేను మిసిరులని ఒక రైతు కుటుంబంలో పుట్టి పెరిగాను. ఆ రోజుల్లోని అందరు వ్యవసాయదారుల్లాగే నా తల్లిదండ్రులు కూడా డబ్బుకి చాలా కష్టపడుతూ ఉండేవారు. మా అమ్మ ఆ పల్లెటూరు బడిలో టీచర్గా పనిచేసేది. మా నాన్న ఓ రైతు కూలీగా పనిచేస్తూ నెలకు $12 సంపాదించేవాడు. అమ్మే నా బట్టలు కుట్టేది. అంతేకాకుండా మా బట్టలన్నీ ఉతకటానికి కావాల్సిన సబ్బు అమ్మ ఇంట్లోనే తయారు చేసేది. మా దగ్గర డబ్బులు చాలా అరుదుగా ఉండేవి. సంవత్సరానికి ఒకసారి పందుల్ని అమ్మినప్పుడు మాత్రమే చేతుల్లో డబ్బులుండేవి. మేము దుకాణంలో కొన్న గోధుమ పిండి, పంచదార, కాఫీకి బదులుగా వెన్న, గుడ్లు ఆ దుకాణదారికి ఇచ్చేవాళ్ళం. 12 ఏళ్ల వాడినే ఉండగా ఏడాదికి 50 సెంట్లు కూడా నాకు కావలసినవి కొనుక్కోమని ఇచ్చేవారు కాదు. మేము ఒకసారి 4th of Julyన పండుగ జరుపుకోవటానికి వెళ్ళినప్పుడు మా నాన్న నాకు 10 సెంట్లు ఇచ్చి నాకు కావాల్సింది కొనుక్కోమని అనటం నాకు ఇంకా గుర్తుంది. ఏదో పెద్ద ఖజానా దొరికినంతగా నేను ఆనందించాను. ఒకే ఒక గదిలో నడిచే బడికి నేను మైల దూరం నడిచి వెళ్లేవాణ్ణి. మోకాలి లోతు మంచులో 0 కన్నా 28 డిగ్రీలు తక్కువ ఉన్న వణికిచ్చే చలిలో నేను నడిచి వెళ్లేవాణ్ణి. 14 ఏళ్లు వచ్చేదాకా నాకు రబ్బరు జోలు గాని, మంచులో నడిచేటప్పుడు మామూలు జోళ్లపైన వేసుకునే ఓవర్ షూస్ కానీ ఉండేవి కావు. సుదీర్ఘమైన ఆ చలికాలం అంతా నా కాళ్ళు ఎప్పుడూ తడిగా చల్లగా ఉండేవి. చిన్నతనంలో అసలు ఎవరి కాళ్ళైనా చలికాలంలో పొడిగా వెచ్చగా ఉంటాయనేది కూడా నేను ఊహించని విషయం. నా తల్లిదండ్రులు రోజుకి 16 గంటలు వెట్టి చాకిరీ చేసేవారు. అయినా మా పైన ఎప్పుడూ అప్పుల భారం ఉంటూనే ఉండేది. దురదృష్టం మమ్మల్ని వదిలేది కాదు. ఊహ తెలిసాక నాకు గుర్తున్న దృశ్యాల్లో మా జొన్న, ఎండుగడ్డి మేటలు ఉన్న పొలాల్లోకి నది పొంగి వచ్చి ఆ వరదలు అన్నిటినీ నాశనం చేయటం ఒకటి. 7 ఏళ్లలో 6 ఏళ్లు వరదలు వచ్చి మా పంటల్ని నాశనం చేసేవి. ఏటేటా మా పందులు కలరాతో చచ్చిపోయేవి. వాటిని మేం కాల్చేసేవాళ్ళం. నేను కళ్ళు మూసుకుని కాలే ఆ పంది మాంసం ఘాటైన వాసనని ఇప్పుడు కూడా గుర్తుకు తెచ్చుకోగలను. ఒక సంవత్సరం వరదలు రాలేదు. మా జొన్న పంట విపరీతంగా పండింది. పాడి ఆవులను కొని మా జొన్నలు తినిపించి వాటిని బాగా బలిపించాం. కానీ ఆ 7 వరదలు రాకపోవటం వల్ల మాకేమీ లాభం కలగలేదు. ఎందుకంటే షికాగో మార్కెట్లో బాగా బలిసిన పశువుల ధర పడిపోయింది. వాటికి బాగా తిండి పెట్టి బలిపించటానికి మాకు అయిన ఖర్చు కన్నా ఓ $30 మాత్రమే ఎక్కువగా మాకు దక్కింది. అంటే సంవత్సరం పొడుగుతున్నా పడిన మా కష్టానికి $30 లాభం. మేము ఏ పని చేపట్టినా అందులో మాకు నష్టమే కలిగింది. మా నాన్న కొన్న కంచరగాడిదలు నాకు ఇంకా గుర్తున్నాయి. మేము వాటిని 3 ఏళ్ల పాటు తిండి పెట్టి పోషించాం. వాటిని అదుపు చేయటానికి మనుషులకి డబ్బిచ్చి పనిలోకి పెట్టుకున్నాం. ఆ తర్వాత వాటిని టెన్నెస్సీలోకి, మెంఫిస్కి పంపించాం. కానీ 3 ఏళ్ల క్రితం వాటి కోసం మేము ఖర్చు చేసిన మొత్తం కన్నా తక్కువ మొత్తానికి వాటిని అమ్మాం. అలా 10 ఏళ్లు ఒళ్ళు విరుచుకుని పనిచేశాక కూడా మా చేతికి చిల్లిగవ్వ దొరకలేదు. పైగా అప్పుల్లో నిండా మునిగిపోయాం. మా పొలాలని తాకట్టు పెట్టవలసి వచ్చింది. ఎంత ప్రయత్నించినా ఆ తాకట్టుకి చెల్లించాల్సిన వడ్డీ కూడా కట్టలేకపోయాం. మా పొలాలని తాకట్టు పెట్టుకున్న బ్యాంకు మా నాన్నని నానా మాటలు అని అవమానించారు. పొలాలని లాగేసుకుంటామని ఆయన్ని బెదిరించారు. అప్పుడు మా నాన్నకి 47 ఏళ్లు. 30 ఏళ్లకు పైగా ఒళ్ళు హోనం చేసుకుని కష్టపడ్డాక ఆయన జీవితంలో అప్పులు, అవమానాలే మిగిలాయి. ఆ మానసిక క్షోభని ఆయన భరించలేకపోయాడు. ఆయన దిగులులో మునిగిపోయాడు. ఆయన ఆరోగ్యం పాడైంది. తిండి సహించేది కాదు. రోజంతా పొలంలో కష్టపడి పనిచేసినా తనకి ఆకలి పుట్టడానికి మందులు తీసుకోవాల్సి వచ్చింది. ఆయన ఒంట్లో మాంసం అంతా కరిగిపోయింది. ఆయన 6 నెలల కన్నా ఎక్కువ బతికే ఆశ లేదని డాక్టర్లు మా అమ్మకి చెప్పేశారు. మా నాన్న ఎంతగా ఆందోళనకి గురయ్యాడంటే ఆయనకి బతుకు మీద ఆశ లేకుండా పోయింది. మా నాన్న గుర్రాలకి మేత వేయటానికి, పాలు పిండటానికి, ధాన్యం కొటారానికి వెళ్ళి చెప్పిన సమయానికి తిరిగి రాకపోతే ఆయన ఏ దూలానికి ఊరేసుకున్నాడో అని భయపడుతూ కొటారానికి తను వెతుక్కుంటూ వెళ్లేదానని మా అమ్మ తరచూ నాతో అంటూ ఉండేది. ఒకసారి మేరీవిల్ అనే ఊరికి వెళ్లి తిరిగి వస్తూ ఆయన తన గుర్రాలని 102 నది మీది వంతెన మీద ఆపి బండిలోంచి దిగి నదిలో ప్రవహించే నీళ్ల వైపు అలా చూస్తూ చాలాసేపు నిలబడిపోయి ఆ నీళ్లలోకి దూకి కష్టాలన్నిటికీ వీడ్కోలు చెప్పేయాలని అనుకున్నాడట. తను ఆ రోజు నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకోకపోవటానికి మా అమ్మే కారణమని చాలా ఏళ్ల తర్వాత నాకు ఆయన చెప్పాడు. దేవుడిపై ప్రేమతో ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉంటే అంత సవ్యంగానే ముగిస్తుందన్న గాఢమైన దృఢమైన విశ్వాసంతో ఆమె సంతోషంగా జీవించేది. ఆ విశ్వాసమే నాన్నని ఆ రోజు ఆపింది. ఆమె నిజమే చెప్పింది.
చివరికి అన్ని కష్టాలు తీరి అంత సవ్యంగా ముగిసింది. నాన్న ఇంకో 42 ఏళ్లు సుఖంగా బతికాడు. ఆయన 1941లో తన 89వ ఏట చనిపోయాడు. ఆయన 1941లో తన 89వ ఏట చనిపోయాడు. ఆ సమస్యలతోనూ బాధలతోనూ గడిపిన అన్ని ఏళ్లలోనూ మా అమ్మ ఒక్కసారి కూడా దిగులు చెందలేదు. తన బాధలన్నింటినీ ఆవిడ దేవుడితో మొరబెట్టుకుంది. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఆమె బైబిల్లోని ఒక అధ్యాయాన్ని చదివేది. తరచూ అమ్మగాని నాన్నగాని మాకు ఓదార్పుగా ఉండటానికి యేసుక్రీస్తు అన్న ఈ మాటలు చదివి వినిపించేవారు. మా తండ్రి ఇంట్లో ఎన్నో భవనాలున్నాయి. నేను నీకోసం ఒక చోటు ఏర్పాటు చేయటానికి వెళ్తాను. నేనుండే చోటే నువ్వు కూడా ఉండటానికి. ఆ తర్వాత మేమందరం మిసూరీలోని ఆ ఒంటరి ఇంట్లో మా కుర్చీల ముందు మోకరిల్లి యేసుక్రీస్తుని మాపై దయ చూపించమని, మమ్మల్ని కాపాడమని ప్రార్థించేవాళ్ళం. విలియం జేమ్స్ హార్వర్డ్ తత్వశాస్త్రం ప్రొఫెసర్గా ఉన్న సమయంలో ఒకసారి ఇలా అన్నాడు: ఆందోళనకి అన్నిటికన్నా మంచి వైద్యం మత విశ్వాసమే అని. ఆ విషయం తెలుసుకోవటానికి మీరు హార్వర్డ్ దాకా వెళ్ళక్కర్లేదు. మా అమ్మ మిసూరీలోని ఒక పొలంలో ఉంటూనే ఆ సంగతి గ్రహించింది. వరదలు, అప్పులు, ఆపదలు ఏవీ ఆమె సంతోషాన్ని, ఏదో ఒకరోజు విజయం తమని వరిస్తుందన్న ఉత్సాహాన్ని అణచలేకపోయాయి. ఆమె పని చేసుకుంటూ పాడటం నాకు ఈ రోజుకి వినిపిస్తూనే ఉంటుంది. నేను నా జీవితాన్ని మతపరమైన పనుల కోసం అర్పించాలని మా అమ్మ కోరుకుంది. నేను కూడా విదేశాల్లో మత ప్రచారం చేయటానికి వెళ్లాలని చాలా అనుకున్నాను. ఆ తర్వాత నేను కాలేజీలో చేరాను. కాలక్రమాన ఏళ్లు గడిచిన కొద్దీ నాలో మార్పు రాసాగింది. నేను జీవశాస్త్రం, విజ్ఞాన శాస్త్రం, తత్వశాస్త్రం, వివిధ మతాల గురించిన తులనాత్మక పరిశీలన అనే విషయాలను అధ్యయనం చేశాను. బైబిల్ ఏ విధంగా రాయబడిందనే దాని గురించి పుస్తకాలు చదివాను. అందులో చెప్పిన ఎన్నో విషయాల గురించి నా మనసులో సందేహాలు తలెత్తాయి. ఆ రోజుల్లో చిన్న చిన్న మత ప్రబోధకులు నేర్పే సంకుచిత సిద్ధాంతాలు నాకు మింగుడు పడలేదు. నేను కలవరపడ్డాను. అమెరికా మహాకవి వాల్ట్ విట్మన్ లాగా ఏవో విచిత్రమైన, అసంబద్ధమైన ప్రశ్నలు నా మనసును మదించసాగాయి. ఏది నమ్మాలో తెలియలేదు. జీవితానికి ఒక ప్రయోజనం కనపడకుండా పోయింది. నేను దేవుడిని ప్రార్థించడం మానేశాను. నేనొక అజ్ఞేయతావాదిగా, దేవునికి చెందిన ఏ విషయమూ మనుష్యుడు తెలుసుకోలేడని వాదించేవాడిగా మారిపోయాను. జీవితానికి ఒక ప్రణాళిక, ఒక లక్ష్యము ఉండవన్న విశ్వాసం నాలో బలపడింది. 20 కోట్ల ఏళ్ల క్రితం ఈ భూమి మీద తిరుగాడిన రాక్షస బల్లులాగే మనుషుల జీవితాలకు కూడా దైవికమైన ప్రయోజనం ఏదీ లేదని నాకు అనిపించింది. ఏదో ఒక రోజున ఈ మానవజాతి మొత్తం సరిగ్గా డైనోసర్లాగే అంతరించిపోతుందని నాకు అనిపించింది. విజ్ఞాన శాస్త్రం చెప్పే విషయాలలో సూర్యుడు నెమ్మదిగా చల్లబడిపోతున్నాడన్నది ఒకటని నాకు తెలుసు. సూర్యుడు ఉష్ణోగ్రత 10% తగ్గిపోయినా ఈ భూప్రపంచంలో ప్రాణి అనేదేది మిగలదని నాకు తెలుసు. ఉదార స్వభావం గల యేసుక్రీస్తు అనుగ్రహించి మనిషిని తన రూపంలోనే సృష్టించాడనే ఆలోచనని నేను అపహాస్యం చేసాగాను. ఏదో ఈ నల్లటి నిర్జీవమైన అంతరిక్షంలో ఒక అదృశ్య శక్తి ఇన్ని కోట్ల సూర్యులను సృష్టించిందని నేను నమ్మాను. లేదా వాటిని ఎవరూ సృష్టించలేదేమో, అవి నిరంతరాయంగా అలాగే ఉన్నాయేమో, కాలము అంతరిక్షము లాగా అవి కూడా శాశ్వతంగా ఉన్నాయేమో. ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు తెలుసుకున్నానని నేనిప్పుడు ధీమాగా అనగలనా? అనలేను. ఏ ఒక్క వ్యక్తి ఈ విశ్వ రహస్యాలని, జీవిత రహస్యాలని చెప్పలేకపోయాడు. మన చుట్టూ ఎన్నో అద్భుతమైన రహస్యాలున్నాయి. మీ శరీరం ఎలా పనిచేస్తుందనేది ఒక అద్భుతం. అలాగే మీ ఇంట్లోని విద్యుత్ శక్తి, బీటలు వారిన గోడపై పూసే పువ్వు, మీ కిటికీల్లోంచి చూస్తే కనిపించే పచ్చగడ్డి, ఇవన్నీ గొప్ప రహస్యాలే. జనరల్ మోటార్స్ రీసెర్చ్ ప్రయోగశాలకి మార్గదర్శకుడుగా ఉండే ప్రతిభశాలి చార్లీ ఎఫ్ కేటరింగ్ గడ్డి పచ్చగా ఎందుకుంటుందో ప్రయత్నించి తెలుసుకోవటానికి యాంటీయోక్ కాలేజీకి ప్రతి ఏడు $30,000 ఇచ్చేవాడు. గడ్డి సూర్యరశ్మిని నీళ్లుగాను, బొగ్గు పులుసు వాయువుని ఆహారంగాను ఎలా మార్చుకోగలుగుతుందో తెలుసుకున్నట్లయితే మనం ఈ నాగరికతను పూర్తిగా మార్చివేయగలుగుతామని ఆయన అన్నాడు. మీ కారులో ఉండే మోటారు పనిచేసే విధానం కూడా చాలా లోతైన రహస్యమే. మోటార్లో ఉండే ఒక సిలిండర్లో రగిలే ఒక చిన్న నిప్పు కణం పేలటం వల్ల కారు నడుస్తుందనే విషయాన్ని కనుక్కునేందుకు జనరల్ మోటార్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఎన్నో సంవత్సరాలని లక్షల డాలర్లని వెచ్చించారు. మన శరీరాల గురించి, విద్యుత్ గురించి, గ్యాస్ ఇంజన్ గురించి మనకు పూర్తిగా తెలియకపోయినప్పటికీ వాటిని ఉపయోగించుకుంటూ సుఖంగా బతకటానికి అది అడ్డురాదు. ప్రార్థన, మతం వెనుక ఉన్న అద్భుత రహస్యాలు నాకు తెలియకపోయినప్పటికీ మతం నా జీవితాన్ని ఎక్కువ సంతోషంగానూ ఉత్తమంగానూ ఉంచగలిగితే నాకు అభ్యంతరం ఉండదు. ఇన్నాళ్లకి నాకు సుప్రసిద్ధ తత్వవేత్త శాంతాయన మాటల్లోని వివేకం అర్థమైంది. మనిషి సృష్టించబడింది జీవితాన్ని అర్థం చేసుకోవటానికి కాదు, జీవించటానికి. నేను వెనక్కి వెళ్లాను అంటే నేను మళ్లీ మతాన్ని విశ్వసించడం మొదలుపెట్టాను అని అందామని నా ఉద్దేశం. కానీ అలా చెప్పడం అంత నిర్దుష్టంగా అనిపించటం లేదు.
నేను మతం గురించి ఒక కొత్త భావంతో ముందుకు వెళ్ళాను. చర్చిలని విభజించే విభిన్న సాంప్రదాయాలను గురించి నాకు ఇసుమంతైనా ఆసక్తి లేదు. కానీ విద్యుత్తు, మంచి ఆహారం, నీరు నాకు ఎలా ఉపయోగపడతాయో అదేవిధంగా మతం నాకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకోవటానికి నాకు చాలా ఆసక్తి ఉంది. విద్యుత్తు, ఆహారం, నీరు నా జీవితాన్ని ఇంకా ఉత్తమంగా, సంపూర్ణంగా, సుఖంగా బతకటానికి సాయపడతాయి. కానీ మతం అంతకన్నా చాలా ఎక్కువే సాయం చేస్తుంది. అది నాలో ఆధ్యాత్మిక విలువలని పెంచుతుంది. అమెరికా తత్వవేత్త విలియం జేమ్స్ చెప్పినట్లు అది నాకు జీవించడానికి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఎక్కువ జీవితాన్ని, ఇంకా విస్తృతమైన, ఉత్తమమైన, సంతృప్తికరమైన జీవితాన్ని ఇస్తుంది. నాలో అది నమ్మకాన్ని, ఆశని, ధైర్యాన్ని పెంచుతుంది. ఒత్తిడిని, ఆందోళనలని, భయాలని, కలతలని పారదోలుతుంది. నా జీవితానికి ఒక సార్థకతని ఇస్తుంది. ఒక దిశానిర్దేశం చేస్తుంది. నా సంతోషాన్ని పెంపొందిస్తుంది. నాకు అంతులేని ఆరోగ్యాన్నిస్తుంది. సుడిగాలులతో నిండిన ఎడారి లాంటి జీవితంలో ఒయాసిస్ వంటి ప్రశాంతతని సృష్టించుకోవటానికి నాకు సహాయపడుతుంది. 300 ఏళ్ల క్రితం ఫ్రాన్సిస్ బేకన్ చెప్పిన మాట నిజమేనా అనుకోవాలి. కాస్తంత తాత్వికత మనిషి మనసుని నాస్తికత వైపు మొగ్గు చూపేటట్టు చేస్తుంది. కానీ లోతైన తాత్వికత మనుషుల మనసుల్ని మతానికి దగ్గరగా తీసుకెళ్తుంది. జనం విజ్ఞానానికి, మతానికి మధ్య ఉండే ఘర్షణ గురించి ఒకప్పుడు మాట్లాడుకునేవారన్న సంగతి నాకు గుర్తుంది. కానీ ఇప్పుడు అలా మాట్లాడటం లేదు. విజ్ఞాన శాస్త్రాలన్నిటిలోకి కొత్తదైన మానసిక వైద్య శాస్త్రం యేసుక్రీస్తు బోధించిన విషయాన్నే చెప్తుంది. ఎందుకని? ఎందుకంటే ప్రార్థన, బలమైన మత విశ్వాసము అన్ని రకాల ఆందోళనలని, ఆదుర్దాలని, మనకి సగం పైగా అనారోగ్యాలని కలిగించే ఒత్తిడులు, భయాలు అన్నిటినీ పారదోలగలదని వాళ్ళకి తెలుసు. మనస్తత్వవేత్తల్లో ప్రసిద్ధికెక్కిన డాక్టర్ ఏఏ బ్రిల్ ఇలా అంటాడు: నిజంగా ధర్మ పారాయణత ఉన్న వాళ్ళెవరూ నరాల జబ్బుతో బాధపడరు. మతం అనేది నిజం కాకపోతే ఇక జీవితానికి అర్థం ఏమీ ఉండదు. అది ఒక విషాదంతో నిండిన ప్రహసనం అవుతుంది. హెన్రీ ఫోర్డ్ చనిపోయే కొద్ది రోజుల ముందు నేను ఆయన్ని ఇంటర్వ్యూ చేశాను. ఆయన్ని కలవకముందు ఆయన గురించి నేను ఇలా ఊహించుకున్నాను: ఈ ప్రపంచంలో ఉండే అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకదాన్ని నడుపుతున్న ఆయన దాన్ని ఈ స్థాయికి తీసుకురావటానికి ఇన్నేళ్లుగా పడిన శ్రమ, ఒత్తిడి ఆయనలో కనబడుతుందని అనుకున్నాను. కానీ 78 ఏళ్ల వయసులో ఆయన ఎంతో ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండటం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆయన ఎప్పుడైనా అసలు ఆందోళన చెందాడా అని నేను అడిగినప్పుడు ఆయన లేదు, దేవుడే అన్ని పనులు సవ్యంగా జరిగేటట్టు చూసుకుంటున్నాడని, ఆయనకి నా సలహా అవసరం లేదని నమ్మాను. దేవుడి ఆధ్వర్యంలోనే అన్ని పనులు కొనసాగుతున్నప్పుడు అంతా సవ్యంగానే ముగుస్తుందని నా నమ్మకం. మరిక నేను దేని గురించి ఆందోళన పడాలి అని అన్నాడు. ఈ రోజుల్లో ఎంతో మంది మనస్తత్వవేత్తలు కూడా ఆధునిక ధర్మోపదేశకులుగా మారుతున్నారు. చనిపోయిన తర్వాత నరకంలో యాతనలన్నీ తప్పించుకునేందుకు మనని ధర్మ మార్గాన్ని అనుసరించి జీవించమని వాళ్ళు అనటం లేదు. కడుపులో వ్రణాలు, అంజేనా పెక్టోరిస్ అనే గుండె జబ్బు, నరాల బలహీనత, మతస్థిమితం లేకపోవటం అనే నరక యాతనలను తప్పించుకోవటానికి ధర్మ మార్గాన ప్రయాణించమంటున్నారు అని డాక్టర్ హెన్రీ సి లింక్ రాసిన ద రిటర్న్ టు రిలీజియస్, మతం వైపుకు తిరుగు ప్రయాణం అనే పుస్తకాన్ని చదవండి. అవును, క్రైస్తవ మతం ప్రేరణాత్మకమైన ఆరోగ్యాన్నిచ్చే ఒక చైతన్యం. మీకు జీవితాన్ని ఇవ్వటానికి, మీకు అది పుష్కలంగా దొరికేటట్టు చేయటానికి నేను వచ్చాను అన్నాడు యేసుక్రీస్తు. ఆ సమయంలో చలామణిలో ఉండిన శుష్క ఆచారాలని, పనికిమాలిన మతాచారాలని ఆయన తిరస్కరించాడు, ఎదిరించాడు. అవేవీ నిజమైన మతం కాదని అన్నాడు. ఆయన ఒక తిరుగుబాటుదారు. ఆయన ఒక కొత్త మతాన్ని ఉద్బోధించాడు. అది ప్రపంచాన్ని తలకిందులు చేస్తుందేమోనని అందరూ భయపడ్డారు. అందుకే ఆయన్ని సిలువ వేశారు. మతం మనుషుల కోసమేనని, మనిషి మతం కోసం కాదని అన్నాడు. ఆదివారం మనుషుల కోసమే సృష్టించబడిందని, మనుషులు ఆదివారం కోసం తయారు చేయబడలేదని చెప్పాడు. ఆయన పాపం గురించి కన్నా ఎక్కువగా భయం గురించే మాట్లాడాడు. అనుచితమైన భయం పాపం కింద లెక్క. అది మీ ఆరోగ్యం పట్ల యేసుక్రీస్తు సమర్థించిన సమృద్ధికరమైన, పరిపూర్ణమైన, సంతోషకరమైన, ధైర్యంతో కూడుకున్న జీవితం పట్ల మీరు చేసే పాపం. ఎమర్సన్ తన గురించి చెప్తూ, నేను ఆహ్లాదమనే విజ్ఞానం తెలిసిన ప్రొఫెసర్ని అని చెప్పుకున్నాడు. తన శిష్యుల్ని ఆనందంగా తుప్పుతూలుతూ బతకమని ఆజ్ఞాపించాడు. మతానికి సంబంధించినంతవరకు 2 విషయాలు ముఖ్యమైనవని యేసుక్రీస్తు ప్రకటించాడు. దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమించటం, మన పొరుగువారిని మనని మనం ప్రేమించుకున్నట్లే ప్రేమించటం. అలా చేసేవారెవరైనా సరే వాళ్ళకి ఆ సంగతి తెలిసినా తెలియకపోయినా ధర్మాపరాయణులే. ఓక్లహోమాలోని తుల్సాలో ఉండే మా మామగారు హెన్రీ ప్రైయస్ దీనికి ఓ మంచి ఉదాహరణ. ఆయన ఓ గొప్ప నియమాన్ని తన జీవితంలో పాటిస్తాడు. ఆయన తన జీవితంలో ఎన్నడూ నీచమైన, స్వార్థంతో నిండిన, నిజాయితీ లేని పనులేమీ చెయ్యలేడు. అయినప్పటికీ ఆయన చర్చికి వెళ్ళడు. తను
నాస్తికుడనే అంటాడు. అర్థం లేని మాట. ఒక వ్యక్తి ఎప్పుడు క్రైస్తవుడవుతాడు? ఆ ప్రశ్నకి నేను జాన్ బెయిలీని జవాబు చెప్పనిస్తాను. ఆయన ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయంలో ధర్మశాస్త్రం నేర్పే ప్రొఫెసర్. ఆ విశ్వవిద్యాలయంలో ఆయనకి చాలా పేరుంది. ఆయన అంటాడు, ఒక వ్యక్తి క్రైస్తవుడు అని చెప్పుకోవటానికి అతను కొన్ని అభిప్రాయాలను బుద్ధితో స్వీకరించవలసిన పని లేదు. అలాగే ఒక ప్రత్యేకమైన నియమానికి కట్టుబడి కూడా ఉండనక్కర్లేదు. కానీ ఒక విధమైన భావన అతనిలో ఉండాలి. అలాగే ఒక రకమైన జీవిత శైలిని అతను అలవర్చుకోవాలి. అదే గనక ఒక వ్యక్తిని క్రైస్తవుడని నిర్ధారించినట్లయితే హెన్రీ ప్రైయస్ చాలా ఉదాత్తమైన వ్యక్తి. ఆధునిక మనస్తత్వశాస్త్ర పితామహుడిగా పేరుగంచిన విలియం జేమ్స్ తన స్నేహితుడు థామస్ డేవిడ్సన్కి ఉత్తరం రాస్తూ, కాలం గడిచిన కొద్దీ తనకి దేవుడితో సర్దుకుపోయే సామర్థ్యం తగ్గిపోతుంది అని అన్నాడు. ఆందోళన గురించి మా క్లాసులో విద్యార్థుల్ని కొన్ని సంఘటనలు రాయమని అడిగినప్పుడు రెంటిని న్యాయ నిర్ణేతలు ఎంపిక చేశారని, బహుమతిగా ఇచ్చే డబ్బుని ఇద్దరికి సమంగా పంచామని ఇంతకుముందే చెప్పాను. రెండో సంఘటన గురించి ఇప్పుడు చెప్తాను, వినండి. ఈ కథ చెప్పిన స్త్రీ దేవుడితో నేను సర్దుకుపోలేను అన్న విషయాన్ని కష్టపడి తెలుసుకుంది. నెనీమెనీ మేరీ కుష్మన్ అంటాను. అది ఆమె అసలు పేరు కాదు. ఆమె పిల్లలు, మనవలు ఆమె పేరుని పుస్తకంలో చూస్తే ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకే ఆమె అసలు పేరు నేను చెప్పటం లేదు. కానీ ఆమె రక్తమాంసాలున్న నిజం వ్యక్తి. ఇక ఆమె కథ వినండి. ఆర్థిక మాధ్యం ఉంటున్న రోజుల్లో నా భర్తకి వారానికి $18 జీతం ముట్టేది. ఒక్కోసారి ఆయనకి జబ్బు చేస్తే సెలవు పెడితే అది కూడా దొరికేది కాదు. ఆయన తరచూ జబ్బు పడుతూ ఉండేవాడు. ఆయనకి వరుసగా కొన్ని చిన్న చిన్న ప్రమాదాలు జరిగాయి. అవి కాకుండా గవదబిళ్ళలు, స్కార్లెట్ ఫీవర్, ఫ్లూ వంటి జ్వరాలు ఆయన్ని బాధించేవి. మా చేతులతో స్వయంగా కట్టుకున్న మా ఇల్లు చేజారిపోయింది. కిరాణా కొట్టులో $50 అప్పు ఉండిపోయింది. 5 పిల్లలకి తిండి సంపాదించి పెట్టవలసిన బాధ్యత కూడా మా మీదుంది. నేను ఇరుగు పొరుగు వారి బట్టలు ఉతికి ఇస్త్రీ చేసే పని మొదలుపెట్టాను. సాల్వేషన్ ఆర్మీ దుకాణంలో బట్టలు కొని పిల్లలకి సరిపోయేటట్టుగా కుట్టేదాన్ని. ఆందోళనతో నా ఆరోగ్యం పాడైంది. ఒకరోజు మేము $50 బాకీ ఉన్న దుకాణం మనిషి మా 11 ఏళ్ల అబ్బాయి 2 పెన్సిళ్లు దొంగిలించాడని వాడిని తిట్టాడు. మా అబ్బాయి ఏడుస్తూ నాకు ఆ విషయం చెప్పాడు. మా వాడు చాలా నిజాయితీపరుడని, వాడి మనసు చాలా మెత్తన అని నాకు తెలుసు. పరాయి వాళ్ల ఎదుటివాడిని ఆ దుకాణందారు అవమానించాడని తెలుసు. ఆ సంఘటనతో అంతకాలం నాకున్న ఓర్పు నశించింది. మేము ఎంత దీనావస్థలో బతుకుతున్నామో తెలిసింది. భవిష్యత్తు గురించిన ఆశ చచ్చిపోయింది. నేను బెంగతో కొంతకాలం పిచ్చిదానిలా అయిపోయాను. నా వాషింగ్ మిషన్ని మూసిపెట్టేశాను. 5 ఏళ్ల మా అమ్మాయిని పడగదిలోకి తీసుకెళ్లి కిటికీ తలుపు సందుల్లోనూ బీటల్లోనూ కాగితాలు చింకిపాతలు దూర్చి కుక్కేశాను. నా చిన్నారి కూతురు నాతో, అమ్మా ఏం చేస్తున్నావు అంది. ఇక్కడ కొంచెం చలిగాలి వీస్తుంది అన్నాను. ఆ తర్వాత బెడ్రూమ్లోని గ్యాస్ హీటర్ని తెరిచాను. కానీ ఇంకా వెలిగించలేదు. నా కూతుర్ని పక్కనే పడుకోబెట్టుకుని నేను కూడా పడుకున్నాను. అప్పుడు అది, అమ్మా ఇదేమిటి, మనం ఇంతకు ముందే కదా లేచాం అంది. ఏం పర్వాలేదు, ఇంకో కునుకు తీద్దాం అన్నాను. అలా అని కళ్ళు మూసుకున్నాను. హీటర్లోంచి గ్యాస్ వచ్చే చప్పుడు వినిపిస్తుంది. ఆ గ్యాస్ వాసనని నేను ఈ జన్మలో మర్చిపోను. ఉన్నట్టుండి ఎక్కడి నుంచో సంగీతం వినిపించినట్టయింది. జాగ్రత్తగా విన్నాను. నేను వంటింట్లో రేడియో ఆపేయడం మర్చిపోయాను. కానీ ఇప్పుడు నాకదేం పట్టలేదు. కానీ సంగీతం వినిపిస్తూనే ఉంది. ఇంతలో ఎవరో ఒక పాత ప్రార్థనా గీతం పాడటం నాకు వినపడింది. యేసుక్రీస్తు మనకెంత మంచి స్నేహితుడో, మన పాపాలు తాపాలు భరిస్తాడు, మనం ఎంత అదృష్టవంతులో, అన్నిటినీ ఆ భగవంతునికి ప్రార్థనలో వినిపిస్తాం. హబ్బా ఎంత శాంతిని పోగొట్టుకుంటాం తరచూ. హబ్బా ఎంత బాధని అనవసరంగా అనుభవిస్తాం. ఎందుకంటే మనం మన కష్టాలన్నింటినీ దేవుడి దగ్గరికి ప్రార్థనా రూపంలో మోసుకుపోకపోవటమే. నేను ఈ గీతాన్ని వింటూ ఎంత భయంకరమైన తప్పు చేశానో గ్రహించాను. నా ఘోరమైన యుద్ధాలన్నింటినీ ఒంటరిగా పోరాడి గెలవాలనుకున్నాను. నేను వాటన్నిటినీ ప్రార్థనగా దేవుడి దగ్గరికి మోసుకుపోలేదు. ఒక్క ఉదుటన లేచాను. గ్యాస్ మూసేశాను. తలుపు తెరిచాను. కిటికీ అద్దాలని పైకి లేపాను. ఆ రోజంతా ఏడుస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ గడిపాను. కానీ నాకు సాయం చేయమని ప్రార్థించలేదు. నాకు ఈ జీవితంలో ఆయన ఇచ్చిన సుఖాలకి కృతజ్ఞత తెలపటానికి ప్రార్థించాను. 5 రత్నాల్లాంటి పిల్లలు, అందరూ ఆరోగ్యంగా చక్కగా ఉన్నారు. శారీరకంగానూ మానసికంగానూ బలంగా ఉన్నారు. ఇంకెప్పుడు ఇలా కృతజ్ఞురాలిలా ప్రవర్తించడని దేవుడికి ప్రమాణం చేశాను. నా మాట నిలబెట్టుకున్నాను కూడా. మా ఇల్లు పోగొట్టుకుని ఒక చిన్న భోజన వసతి కలిగి ఉన్న స్కూల్లోని హెడ్ మాస్టర్ గారి ఇంట్లో నెలకి $5 అద్దె ఇచ్చి ఉండసాగాం. తలదాచుకోవటానికి ఆ చోటైనా దొరికినందుకు నేను దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. చలి నుంచి వాన నుంచి తప్పించుకోవటానికి ఏదో ఒక నీడ దొరికింది. పరిస్థితులు మరీ ఘోరంగా లేనందుకు దేవుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఆయన నా ప్రార్థన విన్నాడని నమ్మాను.
ఎందుకంటే కొన్నాళ్లకు పరిస్థితులు మెరుగయ్యాయి. అబ్బే, ఒక్క రోజులో కాదులేండి. కానీ ఆర్థిక మధ్య ఉండే పరిస్థితి మారాక మేము కొద్దిగా డబ్బు సంపాదించసాగాం. ఊళ్ళోని ఒక క్లబ్లో నేను అక్కడికి వచ్చే వాళ్ళ టోపీలను భద్రపరిచే పని చేయసాగాను. ఖాళీ సమయంలో మేజోళ్ళు అమ్మసాగాను. తన కాలేజీలో చేరేందుకు ఫీజు కట్టడానికని మా అబ్బాయిల్లో ఒకడు పొలం పనిలో చేరాడు. రోజుకి 13 ఆవుల పాలు ప్రొద్దున రాత్రి పితికేవాడు. ఈ రోజు నా పిల్లలందరూ పెరిగి పెద్దవాళ్లై పెళ్లిళ్లు చేసుకున్నారు. నాకు 3 చక్కటి మనవళ్లున్నారు. నేను గ్యాస్ పైపును తెరిచిన ఆ భయంకరమైన రోజును గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా ఘోరం జరగకముందే నేను మేల్కొన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు చెబుతూ ఉంటాను. ఆ రోజు నేను చేయదలుచుకున్నది చేసి ఉండినట్టయితే ఎంత సంతోషాన్ని కోల్పోయేదాన్ని, ఎన్ని అద్భుతమైన సంవత్సరాలని శాశ్వతంగా పోగొట్టుకుని ఉండేదాన్ని. ఇప్పుడు ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారని వింటే అలా చేయకండి, వద్దు అని గట్టిగా అరవాలనిపిస్తుంది. మన జీవితాలలో అంధకారంతో నిండిన క్షణాలు నిలిచి ఉండేది కొద్దిసేపు మాత్రమే. ఆ తర్వాత అంతా భవిష్యత్తే. అమెరికాలో ప్రతి 35 నిమిషాలకి ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. 120 సెకండ్లకోసారి పిచ్చివాళ్ళవుతూ ఉంటారు. జనం మతం పట్ల, ప్రార్థన పట్ల విశ్వాసం పెంచుకుని వాటిలో శాంతిని, ఓదార్పుని పొందగలిగి ఉంటే ఈ ఆత్మహత్యలు, పిచ్చి పట్టటాలు అనే బాధాకరమైన పరిస్థితి తప్పించుకోగలిగేవారేమో. విఖ్యాత మనోవాది చికిత్సకుడు డాక్టర్ కార్ల్ యంగ్ తన పుస్తకం మోడర్న్ మ్యాన్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఎ సోల్, ఆత్మశోధనలో ఆధునిక మానవుడు లోని 244వ పేజీలో ఇలా అంటాడు: గత 30 ఏళ్లుగా ఈ భూమి మీద నాగరికతని సాధించిన అన్ని దేశాల్లోని ప్రజలు నన్ను సలహా కోసం సంప్రదించారు. నేను ఎన్నో వందల మంది రోగులకి చికిత్స చేశాను. నా దగ్గరికి వచ్చిన రోగుల్లో 35 ఏళ్లు పైబడిన వాళ్ళలో, అంటే తమ సగం జీవితం గడిపేసిన వాళ్ళలో, తమ సమస్యకి చివరి ఉపాయంగా జీవితంలో ధార్మిక ప్రవృత్తిని అవలంబించిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ప్రతి యుగంలోనూ సజీవంగా ఉన్న మతాలు తమ అనునయులకు అందించినదేదో పోగొట్టుకోవటం వల్లే వాళ్ళు అసలు జబ్బు పడ్డారనటం సమంజసమే అనుకుంటాను. అలాగే పోయిన మతపరమైన దృష్టిని తిరిగి పొందలేని వారెవరూ నిజంగా కోలుకోలేదు. ఆయన చెప్పిన మాటలు ఎంత మహత్తరమైనవంటే నేను వాటిని మళ్లీ పెద్ద అక్షరాల్లో ఒకసారి తిరిగి ఇస్తాను. డాక్టర్ కార్ల్ యంగ్ అంటాడు: గత 30 ఏళ్లుగా ఈ భూమి మీద నాగరికతని సాధించిన అన్ని దేశాల్లోని ప్రజలు నన్ను సలహాల కోసం సంప్రదించారు. నేను ఎన్నో వందల మంది రోగులకి చికిత్స చేశాను. నా దగ్గరికి వచ్చిన రోగుల్లో 35 ఏళ్లు పైపడ్డ వాళ్లలో, అంటే తమ సగం జీవితం గడిపేసిన వాళ్లలో, తమ సమస్యకి చివరి ఉపాయంగా జీవితంలో ధార్మిక ప్రవృత్తిని అవలంబించిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ప్రతి యుగంలోనూ సజీవంగా ఉన్న మతాలు తమ అనునయులకి అందించినదేదో పోగొట్టుకోవటం వల్లే వాళ్ళు అసలు జబ్బుపడ్డారనటం సమంజసమే అనుకుంటాను. అలాగే పోగొట్టుకున్న మతపరమైన దృష్టిని తిరిగి పొందలేని వారెవరూ నిజంగా కోలుకోలేదు. విలియం జేమ్స్ కూడా దాదాపు ఇలాంటి అభిప్రాయాన్ని వెలుబుచ్చాడు. నమ్మకం అనేది మనుషులని బతికిచ్చే ఒక శక్తి. అది అసలు లేనే లేకుండా పోతే జీవితం పూర్తిగా నాశనమైపోతుంది. స్వర్గీయ గాంధీ మహాత్ముడు బుద్ధుడి తర్వాత భారతదేశంలో పుట్టిన గొప్ప నాయకుడు. ప్రార్థన అనే శక్తి ఆయనకి ఆదరవుగా ఉండి ఉండకపోతే ఆయన ఎన్నడో కూలిపోయేవాడు. ఇది నాకెలా తెలుసు అని అంటారా? ఎందుకంటే ఆయనే స్వయంగా ఒక చోట రాశాడు: ప్రార్థన అనేది నాకు తోడుగా లేకపోతే నేను ఎప్పుడో పిచ్చివాడినైపోయి ఉండేవాడిని. కొన్ని వేల మంది ఈ విషయానికి సాక్ష్యం చెప్పగలుగుతారు. మా నాన్ననే తీసుకోండి. మా అమ్మ ప్రార్థనలు, నమ్మకము తోడు లేకపోతే ఆయన నీళ్లలో పడి ఆత్మహత్య చేసుకుని ఉండేవాడే. జీవితంలో ఎదురయ్యే సంఘర్షణలని ఒంటరిగా ఎదుర్కోకుండా పైనుండే శక్తికి తమ సమస్యలని చెప్పుకుని సహాయం కోరి ఉంటే ఈనాడు పిచ్చాసుపత్రిలో వెర్రికేకలు పెడుతున్న కొన్ని వేల మంది కాపాడబడి ఉండేవారేమో. మనకి కష్టాలు ఎక్కువై వాటిని భరించే శక్తి కోల్పోయినప్పుడు మనలో చాలా మంది భగవంతుడిని గుర్తు చేసుకుంటారు. యుద్ధంలో గుళ్ళు తగలకుండా దాక్కునే గొయ్యిలో నాస్తికులు ఉండరు. కానీ అలా ఆఖరి క్షణం వరకు వేచి ఉండటం ఎందుకు? మన శక్తిని ఏ రోజుకు ఆ రోజు తాజాగా ఉంచుకోవచ్చు కదా. అసలు ఆదివారం దాకా ఆగటం ఎందుకు? చాలా ఏళ్ల పాటు పని రోజుల్లో మధ్యాహ్నం పూట ఖాళీగా ఉండే చర్చిల్లోకి వెళ్లే అలవాటు నాకు ఉండేది. కొద్ది నిమిషాలైనా ఆధ్యాత్మిక ఆలోచనల కోసం కేటాయించలేనంత పని ఒత్తిడిలో ఉన్నానని అనిపిస్తే నాలో నేను ఇలా అనుకుంటాను: ఒక్క నిమిషం ఆగు డేల్ కార్నెగీ. ఏమిటంత గాబరా, కంగారు? నువ్వు కాస్త ఆగి కొద్దిగా ఆలోచించు. అటువంటి సమయాల్లో నేను తరచూ కనపడిన మొట్టమొదటి చర్చిలోకి దూరిపోతాను. నేను ప్రొటెస్టెంట్ అయినప్పటికీ తరచూ పని రోజుల్లో 5th అవెన్యూలోని సెయింట్ ప్యాట్రిక్స్ క్యాథీడ్రల్లోకి వెళ్తాను. నేను ఇంకో 30 ఏళ్లకి చనిపోతాను. కానీ అన్ని చర్చిల్లోనూ బోధించే గొప్ప ఆధ్యాత్మిక సత్యాలు శాశ్వతంగా నిలిచిపోయేవే అని గుర్తు చేసుకుంటాను. నేను కళ్ళు మూసుకుని ప్రార్థిస్తాను.
అలా చేయటం వల్ల నా నరాలు సడలుతాయని, నా శరీరానికి విశ్రాంతిగా ఉంటుందని, నా ఆలోచనలు స్పష్టంగా తెలుస్తాయని, నా విలువలని నేను మళ్ళీ ఒకసారి అంచనా వేసుకోగలుగుతానని నేను గ్రహిస్తాను. ఇక చెయ్యమని ఇప్పుడు మీకు సిఫార్సు చేయవచ్చా? ఈ పుస్తకం రాయటం మొదలుపెట్టిన గత 6 ఏళ్లలో ప్రార్థనా సాయంతో స్త్రీలు, పురుషులు భయాన్ని, ఆందోళనని ఎలా వదిలించుకున్నారో చెప్పటానికి కొన్ని వందల ఉదాహరణలు, యథార్థ సంఘటనలు పోగు చేశాను. నా ఫైళ్ళన్నీ ఇటువంటి వారి కథలతో నిండిపోయాయి. వాటిల్లోంచి పుస్తకాలు అమ్మే ఒక వ్యక్తి జీవితం ఏం జరిగిందో చూద్దాం. జాన్ ఆర్ యాంథోనీ అనే ఆ వ్యక్తి టెక్సాస్లోని హూస్టన్లో ఉండేవాడు. నిరాశ నిస్పృహలతో కుంగిపోయి ఆ తర్వాత ఎలా కోలుకున్నాడో అతను నాకు చెప్పాడు. అతని కథ వినండి. 22 ఏళ్ల క్రితం నేను స్వయంగా నడుపుతున్న లా ఆఫీసును మూసేసి అమెరికన్ లా బుక్ కంపెనీలో రాష్ట్ర ప్రతినిధిగా చేరాను. నేను న్యాయవాదులకి లా పుస్తకాలు అమ్మటంలో ప్రావీణ్యం సాధించాను. ఆ పుస్తకాలు దాదాపుగా లాయర్లందరికీ అత్యవసరమైనవి. నాకు ఆ ఉద్యోగానికి అవసరమైన అర్హత, శిక్షణ ఉన్నాయి. అమ్మకం బాగా చేయటానికి ఎలా మాట్లాడాలో, అవతలి వాళ్ళు చెప్పే అభ్యంతరాలకి ఎలా నమ్మబలుగుతూ జవాబులు చెప్పాలో నాకు బాగా తెలుసు. నేను పుస్తకాలు అమ్మదలుచుకున్న వ్యక్తిని కలిసే ముందు అతను లాయర్గా ఏ స్థాయిలో ఉన్నాడో కనుక్కునేవాడిని. అతని ప్రాక్టీస్ ఎలా ఉందో, అతని రాజకీయ దృష్టి ఏమిటో, అతని అభిరుచులేమిటో తెలుసుకునేవాడిని. అతన్ని కలిసినప్పుడు ఆ వివరాలన్నింటినీ నేర్పుగా వాడుకునేవాడిని. అయినా ఎక్కడో పొరపాటు జరిగింది. నేను ఈ పుస్తకాలు అమ్మలేకపోయాను. నాకు నిరుత్సాహం కలిగింది. రోజులు, వారాలు గడిచిన కొద్దీ నేను 2 4 ఎక్కువగా ప్రయత్నించసాగాను. కానీ నా ఖర్చులకు సరిపోయేంత సంపాదించలేకపోయేవాడిని. నాలో ఒక రకమైన భయం, అభద్రతాభావం పెరగసాగాయి. ఎవరినైనా కలవటానికి భయం వేసేది. ఎవరైనా కొనుగోలుదారు ఆఫీసులోకి ఇంకా అడుగు పెట్టకముందే భయం ఎంతగా చుట్టుముట్టిందంటే నేను ఆ ఆఫీసు భవనంలోని హాల్లో చాలాసేపు పచారులు చేస్తూ ఉండిపోయేవాడిని. లేదా బయటికెళ్లి ఆ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉండేవాడిని. ఇలా బోలెడంత విలువైన కాలాన్ని వృధా చేశాక ఆఫీస్ తలుపు బద్దలు కొట్టేంత ధైర్యం నాకుందని తెలియజేసేందుకు అలా ఉన్నట్లు లోపలే నటిస్తూ నేను చాలా వణుకుతున్న చేత్తో ఆఫీస్ తలుపుని నెమ్మదిగా తెరిచేవాడిని. ఆ సమయంలో కూడా కొనుగోలుదారు ఆఫీసులో లేకుండా ఉంటే బావుండునని మనసులో అనుకునేవాడిని. నేను ఇంకా ఎక్కువగా అమ్మకాలు చేయలేకపోతున్నట్లయితే నాకు అడ్వాన్స్గా ఇచ్చే మొత్తాలు ఇక మీదట ఇవ్వనని మా సేల్స్ మేనేజర్ నన్ను బెదిరించాడు. ఇంట్లో నా భార్య కిరాణా కొట్టుకు డబ్బులు ఇవ్వమని బతిమాలేది. మరి తను, 3 పిల్లలు తిండి తినాలి కదా. నాకు దిగులు పట్టుకుంది. రోజురోజుకి నా నిరుత్సాహం ఎక్కువసాగింది. ఏం చెయ్యాలో పాలుపోలేదు. నా సొంత పనిని ఏనాడో మానేశానని ముందే చెప్పాను కదా. నేనిప్పుడు పూర్తిగా దివాలా తీశాను. నా హోటల్ బిల్లు చెల్లించడానికి కూడా నా దగ్గర డబ్బు లేదు. ఇక ఇంటికి వెళ్లటానికి టిక్కెట్ కొందామన్నా చేతిలో చిల్లిగవ్వలేదు. పైగా టిక్కెట్ కొనగలిగినా ఇలా అన్నీ పోగొట్టుకుని ఇంటికి వెళ్లాలంటే ధైర్యం కూడా చాలలేదు. చివరికి ఇలా ఇంకొక రోజు ఈ దుర్భర పరిస్థితుల్లో గడిపాక నేను కాళ్ళీడ్చుకుంటూ ఆఖరిసారి నా హోటల్ దారి పట్టాను. నా మట్టుకు నేను ఇక పూర్తిగా ఓడిపోయానని అనుకున్నాను. మనసు విరిగిపోయి దిగులుతో ఎటుపోవాలో తెలియని స్థితి. నేను బతికుంటానా చచ్చిపోతానా అని కూడా నేను ఆలోచించలేదు. నేనసలు ఎందుకు పుట్టానా అని బాధపడసాగాను. ఆ రోజు రాత్రి భోజనం బదులు గ్లాస్ వేడిపాలు తాగాను. అది కొనటానికి కూడా డబ్బులు ఖర్చు పెట్టలేని పరిస్థితి. హతాశురాలైన వాళ్లు హోటల్ కిటికీలోంచి బయటికి ఎందుకు దూకేస్తారో ఆ రాత్రి నాకు అర్థమైంది. నాకు ధైర్యం ఉంటే నేను కూడా ఆ పని చేసి ఉండును. ఈ జీవితానికి అర్థం ఏమిటని ఆలోచించసాగాను. నాకు తెలియలేదు, నాకు అర్థం కాలేదు. సాయం చేయటానికి ఇంకెవరూ లేకపోవటంతో నేను దేవుడికి మొరపెట్టుకున్నాను, ప్రార్థించసాగాను. ఈ అంధకారంలో నాకు వెలుగుని ప్రసాదించి దారి చూపమని, నన్ను చుట్టుముట్టిన ఎడారి వంటి నిరాశా నిస్పృహల నుంచి నన్ను బయటపడేయమని వేడుకున్నాను. నా పుస్తకాలు అమ్ముడుపోయేటట్టు చేయమని, నా భార్యాబిడ్డలకి తిండి సంపాదించి పెట్టడానికి కావాల్సిన డబ్బు ఇమ్మని ప్రార్థించాను. అలా ప్రార్థించాక కళ్ళు తెరిచి చూస్తే నా హోటల్ రూంలో ఒంటరిగా ఉన్న నాకు బల్ల మీద గిడియన్ బైబిల్ కనిపించింది. దాన్ని తెరిచి యేసుక్రీస్తు చెప్పిన అమర వాగ్దానాలని, అందమైన మాటలని చదివాను. ఎన్నో యుగాలుగా అవి ఒంటరిగా విచారిస్తూ ఓడిపోయి చతికిలబడిన ఎంతో మందికి ప్రేరణ కలిగించి ఉంటాయి. ఆ వాక్యాలు యేసుక్రీస్తు తన శిష్యులకి చెప్పినవి, ఆందోళన పడవద్దని బోధించినవి. మీ జీవితం గురించి ఆలోచించకండి. ఏం తింటారో, ఏం తాగుతారో అనే విషయాలను పట్టించుకోకండి. అలాగే మీ శరీరానికి ఏం దుస్తులు తొడుగుతారనే దాని గురించి కూడా ఆలోచించకండి. ఈ జీవితం ఆహారం కన్నా, శరీరం దుస్తుల కన్నా ఎక్కువ కాదా? గాలిలో ఎగిరే పక్షుల్ని చూడండి. అవి నాట్లు వెయ్యవు, పంటలు కొయ్యవు, దానిని కొట్టారాలలో నింపవు. అయినా ఆ సర్వేశ్వరుడు వాటికి ఆహారం ఇస్తాడు. మీరు వాటికన్నా మెరుగైన వారు కారా? అందుచేత మీరు ముందు స్వర్గాన్ని ఆశించండి. సృష్టికర్తలాగా ధర్మాపరాయణులు కండి. అప్పుడు ఈ పైవన్నీ వాటంతటవే మీకు సమకూరుతాయి. నేను ప్రార్థన చేస్తూ ఆ వాక్యాలు చదువుతూ ఉండగా ఒక అద్భుతం జరిగింది. నా నరాల ఒత్తిడి తగ్గిపోయింది. నా ఆందోళనలు, భయాలు, విచారాలు నా మనసుకి హాయినిచ్చే ధైర్యంగా మారిపోయాయి.
నాకు ఆశ, గెలుస్తాననే నమ్మకం కలిగాయి. హోటల్ బిల్ చెల్లించేందుకు సరిపడినంత డబ్బు నా దగ్గర లేకపోయినప్పటికీ నేను ఆనందంగా ఉన్నాను. నేను మంచం మీదకి చేరి హాయిగా నిద్రపోయాను. ఎన్నో ఏళ్లుగా రాని నిద్ర, ఏ చీకు చింతా లేని గాఢమైన నిద్ర వచ్చింది. మర్నాడు నా కొనుగోలుదారులు తమ ఆఫీసులు తెరిచే వరకు ఆగటం నాకు కష్టమైపోయింది. ఆ రోజు చాలా చల్లగా, ఆహ్లాదకరంగా అనిపించింది. వర్షం పడుతుంది. నేను ఎంతో ధైర్యంగా అడుగులు వేస్తూ నా మొదటి కొనుగోలుదారు ఆఫీస్కి చేరుకున్నాను. తలుపు గుళ్ళాన్ని దృఢంగా పట్టుకుని తలుపు తెరిచాను. లోపలికి అడుగు పెడుతూనే నేరుగా గబగబా నాకు కావాల్సిన వ్యక్తి దగ్గరికి ఉత్సాహంగా నడుస్తూ, ఎంతో హుందాగా తలెత్తుకుని చిరునవ్వు నవ్వుతూ, గుడ్ మార్నింగ్ మిస్టర్ స్మిత్, నా పేరు జాన్ ఆర్ యాంథోనీ. నేను ఆల్ అమెరికన్ లా బుక్ కంపెనీ నుంచి వస్తున్నాను అన్నాను. ఓ అలాగా, రండి అని నవ్వుతూ అతను తన కుర్చీలోంచి లేచి చేయి నా వైపుకు చాచి, మీరు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది, కూర్చోండి అన్నాడు. ఎన్నో వారాలుగా చేయనని అమ్మకాలు ఆ రోజు నేను చూశాను. ఆ సాయంత్రం నేను గెలుపొంది వస్తున్న వీరుడిలాగా హోటల్లోకి తిరిగి వెళ్లాను. నేను నిజంగానే కొత్త మనిషిగా మారాను. నాలో ఒక కొత్త, విజయవంతమైన ధోరణి తలెత్తింది. ఆ రోజు వేడిపాలతో భోజనం చేయవలసిన అవసరం లేకపోయింది. ఆ రోజు మొదలు నా అమ్మకాలు తారాజోవుల్లా పైకి లేచాయి. టెక్సాస్లోని అమరిల్లో అనే ఊళ్ళోనే ఆ చిన్న హోటల్లో 22 ఏళ్ల క్రితం ఆ రాత్రి నేను మళ్లీ పుట్టాను. మర్నాడు బయటికి నేను మామూలుగా గత కొన్ని వారాలుగా ఉన్నట్లే ఉన్నాను. కానీ నా లోపల ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఉన్నట్టుండి దేవుడికి నాకు ఉన్న సంబంధం నాకు అవగతమైంది. మామూలు మనుషుల్ని సులభంగా ఓడించవచ్చేమో, కానీ దైవశక్తిని ఆసరాగా చేసుకుని జీవించే మనిషిని ఓడించటం అసంభవం. నాకు ఆ విషయం తెలుసు. నా జీవితంలో అది ఉపయోగపడటం నేను చూశాను. అడగండి, అది మీకు ఇవ్వబడుతుంది. వెతకండి, మీకు ఇది దొరుకుతుంది. తలుపు తట్టండి, మీకోసం అది తెరుచుకుంటుంది. ఇల్లినాయిలోని హైలాండ్లో ఉండే మిసెస్ ఎల్జీ బైడ్ పెద్ద విషాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పుడు ఆమె మోకరిల్లి, భగవంతుడా, నీ ఇష్టం, ఇందులో నా ఇష్టమేం లేదు, ఏం చేస్తావో చెయ్యి అంది. అలా అన్నాక ఆమెకి మనశ్శాంతి, మనస్థైర్యం లభించాయి. నాకు ఆమె ఉత్తరం రాసింది. అది ప్రస్తుతం నా ముందుంది. దానిలో ఆమె ఏం రాసిందో చూడండి. ఒకరోజు సాయంత్రం మా టెలిఫోన్ మోగింది. రిసీవర్ ఎత్తే ధైర్యాన్ని నేను కూడగట్టుకునే లోపల అది 14 సార్లు మోగింది. ఆ ఫోన్ ఆసుపత్రి నుంచే అని నాకు తెలుసు. అందుకే చాలా భయం వేసింది. మా చిన్న కొడుకు చనిపోతున్నాడని భయపడ్డాను. వాడికి మెదడుకు సంబంధించిన వ్యాధి వచ్చింది. వాడికి డాక్టర్లు పెన్సిలిన్ ఇచ్చారు. కానీ దానివల్ల అతని జ్వరం హెచ్చటం, తగ్గటం ప్రారంభించింది. ఆ వ్యాధి వాడి మెదడుకి చేరిందని, దానివల్ల మెదడులో ట్యూమర్ లేవచ్చని డాక్టర్లు భయపడ్డారు. అలా జరిగితే వాడు చనిపోవటం ఖాయమని వాళ్ళకు తెలుసు. నేను భయపడ్డట్టే ఆ ఫోన్ ఆసుపత్రి నుంచే వచ్చింది. డాక్టర్ మమ్మల్ని వెంటనే హాస్పిటల్కి రమ్మన్నారు. హాస్పిటల్ వెయిటింగ్ రూమ్లో కూర్చున్నప్పుడు నేను నా భర్త పడిన మనోవ్యాధిని మీరు బహుశా ఊహించగలరు. అందరి ఒళ్ళోనూ పసిపిల్లలు ఉన్నారు. మా ఒడి మాత్రం ఖాళీగా ఉంది. మళ్లీ మా బాబుని ఒళ్ళో కూర్చోబెట్టుకోగలమో లేదో అనే బెంగ కూడా మమ్మల్ని పీడించసాగింది. ఆఖరికి మమ్మల్ని డాక్టర్ రూమ్లోకి రమ్మని పిలిచారు. ఆయన మొహంలోని భావాలు మమ్మల్ని హడలుగొట్టాయి. ఆయన మాటలు మమ్మల్ని మరింత భయపెట్టాయి. మా బాబు బతికి బట్ట కట్టడానికి 25% మాత్రమే అవకాశం ఉందని ఆయన చెప్పాడు. మాకు ఇంకో డాక్టర్ ఎవరైనా తెలిస్తే ఈ కేసుని చూడటానికి ఆయన్ని పిలవమని చెప్పాడు. ఇంటికి తిరిగి కారులో వెళ్తున్నప్పుడు నా భర్త హఠాత్తుగా ఏడుస్తూ పిడికలి బిగించి స్టీరింగ్ వీల్ని కొట్టి, బైట్స్, నేను ఆ చిన్న వెధవని వదులుకోలేను అన్నాడు. మీరు మగవాళ్ళు ఏడవటం ఎప్పుడైనా చూసారా? అది అంత మంచి అనుభవమేమీ కాదు. మేం కారు ఆపి కాసేపు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత దారిలో చర్చిలో ఆగి ప్రార్థించాలని, మా బాబుని తీసుకుపోవటం భగవంతుడి కోరిక అయితే మేము మా కోరికని ఆయన కోసం వదులుకుంటామని నిశ్చయించుకున్నాం. నేను చర్చిలో బెంచ్ మీద కూలబడి కన్నీటిదారులు నా బుగ్గల్ని తడిపేస్తూ ఉంటే, నా ఇష్టం కాదు, నీ ఇష్టమే కొనసాగిని అని అన్నాను. ఆ మాటలు నా నోటంతా వచ్చిన మరుక్షణం నాకు మనసు కుదుట పడినట్లనిపించింది. చాలా రోజులుగా లేని ప్రశాంతత నన్ను ఆవరించింది. ఇల్లు చేరేదాకా, ఓ భగవంతుడా, నా ఇష్టం కాదు, నీ ఇష్ట ప్రకారమే కాని అంటూనే ఉండిపోయాను. వారం రోజుల తర్వాత ఆ రోజు రాత్రే నేను సుఖంగా నిద్రపోగలిగాను. కొన్నాళ్ల తర్వాత డాక్టర్ ఫోన్ చేసి మా బాబుకి ప్రాణాపాయం తప్పిపోయిందని చెప్పాడు. ఈరోజు మా వాడికి 4 ఏళ్లు, బలంగా ఆరోగ్యంగా ఉన్నాడు. అందుకు నేను ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటాను. మతం అనేది స్త్రీలకి, పిల్లలకి, మతబోధకులకి మాత్రమే సంబంధించిన విషయమని కొందరు మగాళ్ళు అనుకుంటారని నాకు తెలుసు. వాళ్లు తాము మగ మహారాజులమని, అన్ని పోరాటాలని ఒంటరిగానే ఎదుర్కోగలమని విర్రవీగుతారు. కానీ ఈ ప్రపంచంలో ఉండే మగ మహారాజులు కొందరు ప్రతిరోజు ప్రార్థిస్తారని తెలిస్తే వాళ్ళెంత ఆశ్చర్యపోతారో. ఉదాహరణకి, ఎంతో పేరు పొందిన వీరుడు జాక్ డెంప్సీ ఏ రోజు ప్రార్థించకుండా నిద్రపోనని, దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకోకుండా ఏ పూట భోజనం చేయనని,
పోటీకి శిక్షణ పొందుతున్నప్పుడు ప్రతిరోజు ప్రార్థిస్తానని, పోటీలో పాల్గొంటున్నప్పుడు కూడా రౌండ్కి మధ్య బెల్ మోగినప్పుడు ప్రార్థిస్తానని నాకు చెప్పాడు. ప్రార్థన నాకు పోరాడే ధైర్యాన్ని, విశ్వాసాన్ని ఇచ్చింది అంటాడతను. బేస్బాల్ వీరుడు కోనీమాక్ ముందుగా ప్రార్థన చేయకపోతే తనకి నిద్ర పట్టదని నాతో అన్నాడు. ఎయిర్ ఫోర్స్ వీరుడు ఎడ్డీ రికెన్బ్యాకర్ తన జీవితాన్ని కాపాడినది ప్రార్థనే అని నాకు చెప్పాడు. అతను రోజు ప్రార్థిస్తాడు. జనరల్ మోటార్స్ అండ్ యునైటెడ్ స్టీల్లో ఒకప్పుడు ఒక పెద్ద పదవిని నిర్వహించిన మగమహారాజు ఎడ్వర్డ్ ఆర్ స్టెట్టినియన్ అమెరికాకి విదేశాంగ మంత్రిగా కూడా పనిచేశాడు. తను రోజు ఉదయము, రాత్రి ఇంకా ఎక్కువ వివేకం ఇవ్వమని, సరైన దారి చూపించమని దేవుణ్ణి ప్రార్థిస్తానని నాతో అన్నాడు. తను బతికి ఉండగా గొప్ప ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్న వీరుడు జే. పియర్ పాయింట్ మోర్గన్ తరచూ ఒక్కడే ట్రినిటీ చర్చికి వెళ్లేవాడు. అది వాల్ స్ట్రీట్ మొదట్లో ఉండేది. ఆయన అక్కడికి శనివారాలు మధ్యాహ్నం పూట వెళ్లి మోకరిల్లి ప్రార్థించేవాడు. యుద్ధవీరుడు హైసెన్హోవర్ బ్రిటిష్ అమెరికన్ సైన్యాలకి నాయకత్వం వహించడానికి ఇంగ్లాండ్కి విమానంలో వెళ్లినప్పుడు తన వెంట ఒకే ఒక పుస్తకాన్ని తీసుకెళ్లాడు. అదే బైబిల్. మగధీరుడు జనరల్ మార్క్ క్లార్క్ యుద్ధ సమయంలో రోజు బైబిల్ చదివేవాడని, మోకరిల్లి ప్రార్థించేవాడని నాకు చెప్పాడు. చియాంకై షేక్, జనరల్ మోంట్గోమరీ, మ్యాంటీ ఆఫ్ ఎల్ ఆల్మెన్ కూడా అలాగే చేశారు. ట్రఫాల్గర్లో లార్డ్ నెల్సన్ అదే చేశాడు. జనరల్ వాషింగ్టన్, రాబర్ట్ ఈలీ స్టోన్వాల్ జాక్సన్, అలాగే చాలా మంది సైనిక వీరులు ప్రార్థనలు చేశారు. ఈ మగధీరులు విలియం జేమ్స్ చెప్పిన సత్యాన్ని తెలుసుకున్నారు. మనకి దేవుడితోనూ, దేవుడికి మనతోనూ పనుంది. ఆయన ప్రభావాన్ని మనం మనస్ఫూర్తిగా పొందటానికి సిద్ధమైతే మన భవితవ్యం చక్కగా నెరవేరుతుంది. చాలా మంది మగధీరులు ఈ విషయాన్ని తెలుసుకుంటున్నారు. 72 మిలియన్ల అమెరికన్లు అప్పుడు చర్చిలో సభ్యులుగా చేరారు. అది ప్రపంచ రికార్డు. నేను చెప్పినట్లు వైజ్ఞానికులు కూడా మతాన్ని నమ్ముతున్నారు. ఉదాహరణకి మ్యాన్ ద అన్నోన్ అనే పుస్తకం రాసి వైజ్ఞానికులకి లభించే అతి గొప్ప పురస్కారం, నోబెల్ బహుమతిని అందుకున్న డాక్టర్ అలెక్సిస్ కారెల్ ని తీసుకోండి. రీడర్స్ డైజెస్ట్ అనే పత్రికలోని ఒక వ్యాసంలో ఆయన ఇలా అంటాడు: ఒక వ్యక్తి ఉత్పత్తి చేయగల అత్యంత ప్రబలమైన శక్తి ప్రార్థన. అది భూమి ఆకర్షణ శక్తి అంత వాస్తవమైనది. ఒక డాక్టర్గా రోగులకి నేను చేయగలిగే చికిత్స అంతా చేశాక కూడా మంచి ఫలితాలు రాకపోతే నిర్మలమైన మనస్సుతో చేసిన ప్రార్థనలు వాళ్ళ రోగాలని, బెంగని తగ్గించడం నేను చూశాను. ప్రార్థన రేడియంలాగా ప్రకాశవంతమైన స్వయం ఉత్పత్తి చేసుకోగల ఒక శక్తికి నిలయం. ప్రార్థనలో మనుషులు అపరిమితమైన శక్తి ఆలవాలమైన ఆ భగవంతుడికి నివేదించుకోవటం, వాళ్ళకున్న పరిమితమైన శక్తిని పెంపొందించుకుంటారు. మనం ప్రార్థించేటప్పుడు ఈ విశ్వాసాన్ని అంతటినీ కదిలించే అలసట ఎరుగని ప్రేరణ శక్తితో మనని మనం జోడించుకుంటాం. ఈ శక్తిలో కొంత భాగాన్ని మన అవసరాలు తీర్చడానికి కూడా ఖర్చు చేయమని ఆ మహాశక్తిని ప్రార్థిస్తాం. మనం అలా అడుగుతున్నప్పుడు కూడా మనలో మానవ సహజమైన లోటుపాట్లు భర్తీ అయ్యి మనం బలాన్ని పుంజుకుని బాగుపడి పైకి లేస్తాం. మనం శ్రద్ధగా దేవుడితో మన సమస్యలను చెప్పుకుంటూ ప్రార్థించినప్పుడు మన ఆత్మ, శరీరము బాగుపడతాయి. ఒక క్షణం సేపైనా ప్రార్థించి మంచి ఫలితాన్ని పొందని వాళ్ళెవరూ ఉండరు. మనని ఈ విశ్వాసాన్ని నడిపించే అలుపెరగని ఆ ప్రేరణ శక్తితో కలపటం అంటే ఏమిటో అడ్మిరల్ బర్డ్కి తెలుసు. అలా చేయటం చేతనవటం వల్లనే ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న అతి ఘోరమైన అగ్ని పరీక్షలో నెగ్గి బయటపడగలిగాడు. తను రాసిన పుస్తకం ఎలోన్లో దాని గురించి ఆయన రాశాడు. 1934లో ఆయన మంచులో కరిగిపోయిన పాకలో 5 నెలలు గడిపాడు. అంటార్కిటికాలోని రాస్ బారియల్లో 78 ఆకాంక్ష రేఖకి దక్షిణ దిశగా ఆ మంచు దిబ్బ కింద ఉన్న ఒకే ఒక ప్రాణి ఆయనే. మంచు తుఫానులు బయట హోరెత్తాయి. ఉష్ణోగ్రత 0 డిగ్రీల కన్నా 80 డిగ్రీల కిందకి దిగబడిపోయింది. ఎంతకు తెల్లవారిన రాత్రి నిరంతరాయంగా ఆయన చుట్టుముట్టింది. ఇంతలో తన స్టవ్లోంచి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ తనని నెమ్మదిగా విషపూరితం చేస్తుందని ఆయనకు తెలిసింది. ఏం చేస్తాడు? 123 మైళ్ళ లోపల మనిషి అనేవాడు లేడు. అక్కడి నుంచి ఆయన ఉండే చోటికి రావాలన్నా కొన్ని నెలల సమయం పడుతుంది. ఆయన స్టవ్ని బాగు చేసి పొగలు బయటికి పోయేందుకు ఏర్పాటు చేశాడు. అయినా అవి కాస్తో కూస్తో గదిలోకి చొరపడేవి. అవి తరచూ ఆయనకి స్పృహ తప్పేటట్టు చేసేవి. మోర్చిపోయి అలా నేల మీద పడి ఉండిపోయేవాడు. ఏవీ తినలేకపోయేవాడు. నిద్ర పట్టేది కాదు. ఎంత బలహీనంగా తయారయ్యాడంటే తన కొడుకునే అరని వదిలి రావటం కూడా కష్టమైపోయింది. చాలాసార్లు తెల్లారే వరకు బతికుండనేమో అని అనుకునేవాడు. తను ఆ పాకలోనే చనిపోతానని, నిరంతరం కురిసే మంచు తనని కప్పేస్తుందని ఆయనకి గట్టి నమ్మకం ఏర్పడింది. మరి ఆయన ప్రాణాలను కాపాడిందేమిటి? ఒకరోజు అమితమైన నిరాశలో కూరుకుపోయి తన డైరీ తెరిచి అందులో తను నమ్మిన జీవిత తత్వాన్ని రాయాలని కూర్చున్నాడు. మానవజాతి ఈ విశ్వంలో ఒంటరిగా కాదు అని రాశాడు. పైనున్న నక్షత్రాల గురించి ఆలోచించసాగాడు. గ్రహాలు, నక్షత్ర మండలాలు గతి తప్పకుండా క్రమబద్ధంగా తిరగటం గురించి ఆలోచించాడు.
అలాగే శాశ్వతంగా ఉంటాడని అనుకుంటున్న సూర్యుడు ఎప్పుడో ఒకప్పుడు మళ్లీ వచ్చి దక్షిణ ధ్రువ ప్రాంతాలని వెలుగుతో ఎలా నింపుతాడో అని ఆలోచించాడు. ఆ తర్వాత తన డైరీలో నేను ఏకాకిని కాను అని రాశాడు. భూమి అంచుల్లో మంచుల్లో కూరుకుపోయి ఉండిపోయిన స్థితిలో కూడా తను ఒంటరిగా లేనన్న ఈ భావనే రిచర్డ్ బర్డ్ని కాపాడింది. అదే నన్ను బతికిచ్చింది అని అంటాడాయన. ఇంకా తమలో నిలవ ఉన్న వనరులను పూర్తిగా ఉపయోగించుకోవటం అనేది ఒక జీవిత కాలంలో ఏ వ్యక్తికి సాధ్యం కాదు. మనలో లోతైన ఓటర్లాంటి శక్తులున్నాయి, వాటిని మనం ఏనాడు ఉపయోగించుకోం అంటాడు. రిచర్డ్ బర్డ్ ఆ ఓటలని వనరులని భగవంతుడికేసి ధ్యాస మళ్లించి ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకున్నాడు. అడ్మిరల్ బర్డ్ ధ్రువ ప్రాంతంలో మంచు దెబ్బల్లో నేర్చుకునే పాఠాన్ని గ్లెన్యే ఆర్నాల్డ్ అనే వ్యక్తి మొక్కజొన్న పొలాల మధ్య ఇల్లినాయ్లో ఉంటూ నేర్చుకున్నాడు. ఇల్లినాయ్లోని చెల్లికోత్ అనే ఊర్లో బీమా ఏజెంటుగా ఉంటున్న మిస్టర్ ఆర్నాల్డ్ ఆందోళన నుంచి బయటపడటం గురించి ఉపన్యాసాన్ని ఇలా ప్రారంభించాడు. 8 ఏళ్ల క్రితం నేను నా ఇంటి తలుపుని తాళం చెవితో తెరుస్తూ ఇలా తెరవటం నా జీవితంలో ఇదే ఆఖరిసారి అని అనుకున్నాను. ఆ తర్వాత నేను కారెక్కి నదివైపుకు వెళ్లాను. నేనెందుకు పనికి రాకుండా పోయాను. నెల క్రితం నా చిన్ని ప్రపంచం బద్దలై నా నెత్తి మీద కూలిపోయింది. ఎలక్ట్రిక్ సామాన్లు తయారు చేసే నా వ్యాపారం నాశనమైంది. ఇంట్లో నా తల్లి చావు బతుకుల్లో ఉంది. నా భార్య రెండోసారి కడుపుతో ఉంది. డాక్టర్ బిల్లులు పేరుకుపోతున్నాయి. వ్యాపారం ప్రారంభించేందుకు మాకున్న ఆస్తి మొత్తాన్ని తాకట్టు పెట్టాం. ఆస్తి అంటే కారు, ఫర్నిచరు. నా బీమా పాలసీల మీద నేనెప్పుడు అప్పు తీసుకోలేదు. ఇప్పుడు ఉన్నదంతా తుడిచిపెట్టుకుపోయింది. నేనింకా ఆ బాధని భరించలేకపోయాను. అందుకని కారెక్కి నదివైపుకు బయలుదేరాను. ఈ దుర్భర పరిస్థితిని ఇక అంతం చెయ్యాలని నిర్ణయించుకున్నాను. నేను కొన్ని మైళ్ళు కారు నడిపి రోడ్డు పక్కగా కారాపాను. కారులోంచి దిగి నేల మీద చతికిలు పడి పసిపిల్లవాడిలా ఏడ్చాను. ఆ తర్వాత సరిగ్గా ఆలోచించడం మొదలుపెట్టాను. ఊరికే భయం గొలిపే ఆలోచనలోనే పడికొట్టుకుపోకుండా నేను నిర్మాణాత్మకంగా ఆలోచించసాగాను. నా పరిస్థితి నిజంగా ఎంత ఘోరంగా ఉంది. ఇంతకన్నా అధ్వానంగా ఉండటం వీలవుతుందా? నిజంగానే ఇక ఎటువంటి ఆశకి తావులేదా? దీన్ని బాగు చేయాలంటే నేనేం చెయ్యాలి? నా సమస్యని యథాతథంగా భగవంతుడికి చెప్పుకుని ఆయన ఏదో ఒక దారి చూపమని అడగాలని అక్కడికక్కడే నిర్ణయించుకున్నాను. నేను ప్రార్థించాను. చాలా శ్రద్ధగా, నిష్ఠగా ప్రార్థించాను. నా చావు బతుకులు ఆ ప్రార్థన మీద ఆధారపడినట్లుగా ప్రార్థించాను. నిజానికి అంతే కదా. అప్పుడు ఒక అద్భుతం సంభవించింది. నాకన్నా గొప్ప శక్తికి నా సమస్యలన్నింటినీ అప్పగించేశాక వెంటనే నాకు మనశ్శాంతి లభించినట్లు నాకు అనిపించింది. నేనక్కడ అరగంట సేపు ప్రార్థిస్తూ ఏడుస్తూ కూర్చుండిపోయాను. ఆ తర్వాత ఇంటికెళ్లి పసిపాపలా నిద్రపోయాను. మర్నాడు చాలా ఆత్మవిశ్వాసంతో నిద్రలేచాను. నాకింకా భయపడటానికి ఏమీ లేదనిపించింది. ఎందుకంటే నేను దారి చూపించమని ఆ భగవంతుడి మీద ఆధారపడ్డాను. ఆ రోజు తలెత్తుకుని ఒక డిపార్ట్మెంటల్ స్టోర్లోకి అడుగుపెట్టాను. అక్కడ ఎలక్ట్రికల్ వస్తువులు అమ్మే విభాగంలో ఉద్యోగం కోసం ఎంతో ఆత్మవిశ్వాసంతో దరఖాస్తు పెట్టుకున్నాను. నాకు ఉద్యోగం దొరుకుతుందని తెలుసు. దొరికింది కూడా. యుద్ధం వల్ల మొత్తం వ్యాపారం దెబ్బతినే వరకు నేను చక్కగా పనిచేశాను. ఆ తర్వాత నేను జీవిత బీమా పాలసీలని అమ్మే పని మొదలుపెట్టాను. ఇంకా అప్పటికి ఆ గొప్ప మార్గదర్శి నాకు దారి చూపిస్తున్నాడు. ఇది జరిగి 6 ఏళ్లైంది. ఇప్పుడు నా అప్పులన్నీ తీరాయి. 3 తెలివైన పిల్లలకి తండ్రిని. సొంతిల్లుంది. కొత్త కారుంది. $25,000 జీవిత బీమా చేయించాను. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నేను అంతా పోగొట్టుకుని నిస్పృహలో కూరుకుపోయి నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని వెళ్లటం ఒక అందుకు మంచిదే అయిందనిపిస్తుంది. ఆనాటి విషాదం నాకు భగవంతుడిని నమ్మటం నేర్పింది. ఎప్పుడూ నాకు కలలో కూడా దొరుకుతాయని అనుకోని ప్రశాంతత, ఆత్మవిశ్వాసం నాకిప్పుడు లభించాయి. మనం దిగులు పడుతూ, ఆందోళన పడుతూ బతుకుతున్నట్లయితే భగవంతుడి సాయం కోసం ఎందుకు ప్రయత్నించి చూడకూడదు? తత్వవేత్త ఇమాన్యుయల్ కాంట్ చెప్పినట్లు మనకి ఆ నమ్మకం అవసరం కాబట్టి దేవుడిలో నమ్మకాన్ని ఎందుకు పెంపొందించుకోకూడదు? ఇప్పుడే ఈ విశ్వాన్ని కదిలించే అలసట ఎరుగని ప్రేరణ శక్తితో మనల్ని మనం ఎందుకు జోడించుకోకూడదు? మీరు స్వభావం చేత భగవంతుడిని నమ్మే రకం కాకపోయినా, మీరు చిన్నప్పటి నుంచి అటువంటి శిక్షణ పొంది ఉండకపోయినా, పూర్తిగా నాస్తికులైనా, మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగా ప్రార్థన మీకు సాయం చేయగలదు. ఎందుకంటే అది ఆచరణీయమైనది. ఆచరణీయం అనటంలో నా ఉద్దేశం ఏమిటని అడుగుతున్నారా? వివరిస్తాను. ప్రార్థన 3 ప్రాథమికమైన మానసిక ఆవశ్యకతలను పూరిస్తుంది. దేవుని నమ్మినా నమ్మకపోయినా ప్రతి మనిషికి ఈ ఆవశ్యకతలు ఉంటాయి. ప్రార్థన చేయటం వల్ల మనల్ని బాధించే విషయాన్ని మనం మాటల్లో పెట్టుకోగలుగుతాం. 4వ అధ్యాయంలో సమస్య అస్పష్టంగానూ మసగ్గానూ ఉన్నంత వరకు దానికి సమాధానం కనుక్కోవటం అసంభవమనే సంగతి తెలుసుకున్నాం. ప్రార్థన కూడా మన సమస్యలను కాగితం మీద రాసుకోవటం వంటిదే. మన సమస్యకి సమాధానం చెప్పమని అడిగేది దేవుణ్ణైనా సరే, మనం దాన్ని మాటల్లో పెట్టాల్సిందే. 2. ప్రార్థన వల్ల మన సమస్యల భారాన్ని మనం ఇంకొకరితో పంచుకుంటున్నాం అన్న భావన కలుగుతుంది. మనం ఒంటరిగా లేవన్న భరోసా కలుగుతుంది.
మనకున్న బరువు బాధ్యతలని, మనని వేధించే కష్టాలని భరించే శక్తి మనలో చాలా మందికి ఉండదు. ఒక్కోసారి మనకి వచ్చే కష్టాలు ఎంతో వ్యక్తిగతంగా ఉంటాయంటే వాటిని మనం దగ్గర వారితోనూ స్నేహితులతోనూ కూడా చెప్పుకోలేం. అలాంటప్పుడు ప్రార్థన ఒక్కటే మార్గం. మనం విపరీతమైన ఒత్తిడికి గురైనప్పుడు, మన ఆత్మకి క్షోభ కలిగినప్పుడు మన బాధల్ని ఎవరికైనా చెప్పుకోవటం ద్వారా ఉపశమనం పొందటం మంచిదని ఏ మానసిక వ్యాధి నిపుణుడిని అడిగినా చెప్తాడు. మనం ఇంకెవరికి చెప్పుకోలేనప్పుడు దేవుడికి చెప్పుకోవచ్చు. 3. ప్రార్థన చేయటం అనే క్రియాశీల సూత్రానికి కార్యరూపాన్నిస్తుంది. చెయ్యటం అనేది చేతకు మొదటి మెట్టు. ప్రార్థన నుంచి ఎటువంటి లబ్ధి పొందకుండానే ఏదో ప్రతిఫలాన్ని ఆశిస్తూ ప్రతిరోజు ఎవరు ప్రార్థన చేస్తారని నేను అనుకోను. ఇంకోలా చెప్పాలి అంటే తాము కావాలనుకున్నది సాధించడానికి వేరే ప్రయత్నాలు చేయకుండా ఉండరు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వైజ్ఞానికుడు డాక్టర్ అలెక్సిస్ కారెల్ అంటాడు, ఒక వ్యక్తి ఉత్పత్తి చేయగల అతి ప్రబలమైన శక్తి ప్రార్థన. మరైతే దాన్ని ఎందుకు మనం వాడుకోకూడదు? దాన్ని భగవంతుడి నుండి, అల్లా అనండి లేదా దివ్యశక్తి అనండి, అద్భుతమైన ప్రాకృతిక శక్తులు మనకి చెయ్యి అందిస్తున్నప్పుడు నిర్వచనాల గురించి పోట్లాడుకోవటం దేనికి? ఇప్పటికిప్పుడే ఈ పుస్తకం మూసేసి తలుపులు వేసేసుకుని మోకరిల్లి మీ మనసులోని భారాన్ని ఎందుకు దింపుకోకూడదు? మీరు విశ్వాసాన్ని కోల్పోయి ఉన్నట్లయితే ఆ దేవుడికి దాన్ని తిరిగి ఇవ్వమని ఎందుకు మొరపెట్టుకోకూడదు? అలాగే 700 ఏళ్ల క్రితం సెయింట్ ఫ్రాన్సిస్ ఆసిసి రాసిన ఈ అందమైన ప్రార్థనని మళ్ళీ ఒకసారి వల్లించి చూడండి. హే ప్రభు, నన్ను నీ శాంతికి సాధనంగా చెయ్యి. ఎక్కడ ద్వేషం ఉందో అక్కడ నన్ను ప్రేమని నాటని. గాయం ఉన్న చోట క్షమని స్థాపించని. సందేహం ఉన్న చోట నమ్మకాన్ని కలిగించని. నిస్పృహ ఉన్న చోట ఆశని వెలిగించని. అంధకారం ఉన్న చోట జ్యోతిని రగిలించని. దుఃఖం ఉన్న చోట సంతోషాన్ని నెలకొల్పని. హో దేవదేవా, నాకు ఓదార్పు కావాలని నేను కోరకుండా ఎదుటివారికి నేను ఓదార్పు కలిగించేటట్టుగా కరుణించు. నన్ను ఎదుటివారు అర్థం చేసుకోవటం కాదు, నేనే వారిని అర్థం చేసుకునేలాగా చెయ్యి. ప్రేమను పొందటం కన్నా ప్రేమను పంచివ్వటం నా కర్తవ్యం అనిపించేటట్టు చెయ్యి. ఎందుకంటే ఇవ్వటం ద్వారానే మనం దేన్నైనా పొందగలుగుతాం. ఇంకొకరిని క్షమించినప్పుడే మనకి క్షమాపణ లభిస్తుంది. మరణించటం ద్వారానే ఆద్యంతరహితమైన జీవితాన్ని పొందగలం.